వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానముగా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా రామాయణంలో 5వ కాండ అయినటువంటి సుందరాకాండ, గతంలో సుందరాకాండపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. సార్, ప్రధానంగా గమనించినట్లయితే సుందరాకాండ రామాయణములో అత్యంత అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి కాండ, ప్రకృతి స్వయగాన్ని వివరించే కాండ ఏది అంటే సుందరాకాండ. అయితే ఈ సుందరాకాండకు నాయకుడు ఎవరంటే హనుమ అండి. సుందరాకాండకు నాయకుడు ఎవరంటే హనుమ. ఈ సుందరాకాండలో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఎవరి వర్ణన ఉంటుందంటే కాంచనలంక వైభవము, అదే విధముగా రావణ బ్రహ్మ యొక్క వైభవం అంతయు కూడా ఏ కాండలో వాల్మీకి వివరించడం జరిగినది అంటే సుందరాకాండలో వివరించడం జరిగినది. మరి సుందరాకాండ అనేది ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడి వరకు కొనసాగుతుంది అంటే సముద్ర లంఘనమును మొదలుకొని సముద్ర లంఘనము నుండి ఎక్కడి వరకు అంటే హనుమ తిరిగి కిష్కింధకు చేరేంత వరకు కూడా ఏ కాండలో భాగంగా మనం చెప్తున్నామంటే సుందరాకాండలో భాగంగా చెప్తున్నామండి. సో మరి ఒకసారిగా గమనించినట్లయితే ఈ సుందరాకాండలో ప్రధానంగా మనం చూడవలసినది ఒకటి సముద్ర లంఘనం. అదే విధముగా రెండో అంశం ఏమిటి అంటే దూత లేదా నాగదేవత అయినటువంటి సురస రాక. 3 సింహిక బలం. 4 లంకిని సంహారము. అదే విధముగా రావణ బ్రహ్మ వైభవము, ముఖ్యముగా పుష్పక విమానం యొక్క వైభవము. అదే విధముగా మనం గమనించినట్లయితే త్రిజట స్వప్నము, సీతాదేవి వైరాగ్యము మొదలగు అంశం. అదే విధముగా లంకా దహనము అనే అంశాలన్నీ కూడా మనం ఏ కాండలో చూస్తామంటే సుందరాకాండలో చూడడం జరుగుతుందండి ప్రధానముగా. సో మనం ఒకసారి సుందరాకాండకు చూసే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ మనము మహేంద్రగిరిపై హనుమ తూర్పునకు తిరిగి తండ్రి అయినటువంటి వాయుదేవునకు, గురువైనటువంటి సూర్యునకు, నాయకుడైనటువంటి అంగద జాంబవంతులందరికీ నమస్కరించి ఒక్క ఉదుటున సముద్ర లంఘనం ప్రారంభించగా ఈ యొక్క హనుమ వెళ్తున్నటువంటి వేగానికి సముద్రంలో ఉన్నటువంటి జరాచరాలన్నీ కూడా గరుడనేవాడు మనపై దాడి చేయడానికి వస్తున్నాడు అని భ్రమించేటట్టుగా ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో మనకి ఈ సముద్రములో దాగు ఉన్నటువంటి మైనాక పర్వతం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే సముద్రం ఏర్పడడానికి కారణము సగరపుత్రులు అనేవారు రఘువంశస్థులు. అటువంటి రఘువంశస్థులైనటువంటి శ్రీరామ కార్యార్థమై హనుమ వెళ్తున్నాడు కాబట్టి హనుమకు ఆతిథ్యం ఇవ్వవలసిందిగా తన గర్భములో ఉన్నటువంటి మైనాకుడిని కోరుతాడు సముద్రుని యొక్క కోరిక మేరకు పైకి వస్తున్నటువంటి మైనాకుడిని చూసి నాకేదో విఘ్నము కలిగించడానికి వస్తుందని భ్రమించి తన వాలముతో తన తోకతో ఒక్కసారి కొట్టగా మైనాకుడు కొంతసేపు ఆగి, అయ్యా వీరా హనుమ, నేను మైనాకుడిని, నా పర్వతంపై సేద తీరి ఇక్కడి నుండి వెళ్ళమని కోరగా నేను రామకార్యార్థమై వెళ్తున్నాను, తిరుగు ప్రయాణములో నీ ఆతిథ్యాన్ని మన్నిస్తానని మైనాకుడిని స్పృశించి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవతలు హనుమ యొక్క కార్యదీక్ష గమనించి నాగదేవత అయినటువంటి సురసను పంపించి తన యొక్క తెలివితేటలను గుర్తించమని కోరుతారు. ఆ సందర్భములో సురస అనే ఒక నాగదేవత హనుమ ముందుకు ప్రయాణించి నాకు ఆహారం కావాలని కోరగా నేను ఇప్పుడు రామకార్యార్థమై వెళ్తున్నాను అని చెప్పగా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు అనవసరం, నా ఆహారం నీవు అవుతావని ఒక్కసారిగా నోరు పెంచగా ఆమె కంటే కాయాన్ని పెంచుతూ పరిపెదవేల శక్తి చేస్తాడు. ఈ సందర్భంలో సురస ఇంకా వేగంగా నోరు పెంచగా ఒకే ఒక్క నిమిష కాలములో అనీత్మౌతుడై అంటే చిన్న రూపాన్ని పొంది ఆమె గర్భములోకి ప్రవేశించి తిరిగి వచ్చి నీ కోరికను తీర్చాను, నన్ను మన్నించు మాత అని ముందుకు ప్రయాణిస్తుంటాడు. సో హనుమ యొక్క మేధశక్తిని గమనించిన దేవతలంతా కూడా ఆశీస్సులు అందిస్తారు. అక్కడ నుండి కొద్దిగా ముందు దూరానికి వెళ్ళేసరికి ఈ సముద్రములో ఉన్నటువంటి ఛాయా రాక్షసి సింహిక హనుమ యొక్క ఛాయను నీడను బట్టి కిందకు లాగడానికి ప్రయత్నిస్తుంటే ఆమెను చంపి లంకానగరం వైపు వెళ్తాడు
చేస్తాడు హనుమ. అప్పటికి లంకాని దేవత ఎవరంటే లంకిని. ఎవరండి? లంకిని అంటే లంకా నగరాన్ని రక్షణగా ఉన్నది. ఈమె కళ్ళు కప్పి లోపుకు ప్రయాణిస్తున్న సమయంలో లంకిని హనుమను ఆపి, ఎవడరా నీవు, కోతి ఎలా వచ్చిందంటే ఒక్కసారి లంకానగరం చూసిపోతాను అని అడగ్గా ఆమె ఒప్పుకోదు. ఒక్కసారిగా భారీ కాయుడుగా మారి లంకిని చంపి లంకలోకి ప్రయాణిస్తాడు హనుమ. లంకలోకి వెళ్ళిన వెంటనే హనుమ ఎవరి యొక్క వైభవాన్ని ముందుగా చూస్తాడంటే ఆ రావణ బ్రహ్మ యొక్క అందచందాలని, రావణ బ్రహ్మ యొక్క విధి అంతయు కూడా, విధి నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో గమనించడం జరుగుతుంది. సో రావణ బ్రహ్మ నుండి కొద్ది ముందుకు వెళ్ళేసరికి అతని యొక్క సభా మండపంలో పడి ఉన్నటువంటి కాంతామణులని వారు ఏ స్థితిలో ఉన్నారో అంతా గమనించి ఇందులో సీత ఉందా లేదా అని మనవాడు పరిపరి తిప్పాల కొంత ఇబ్బంది పడతాడు. అలా ముందుకు వెళ్తున్న సమయంలో సో అక్కడ కొంతమంది రాక్షసీమణులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట సీతాదేవి యొక్క అంశము గూర్చి. సో అప్పుడు ఆ సందర్భంలో తెలుస్తుంది హనుమకి ఎక్కడ ఉంది సీత అంటే అశోకవనములో. సో అశోకవనానికి వెళ్ళగా సింసుపావృక్షము కింద ఆమె వడలిపోయిన చంద్రబింబం వలె, అమావాస్యనోడి చంద్రుడి వలె వికారము వైరాగ్యముతో ఉండడం జరుగుతుంది. పొద్దున్న అవగానే బ్రహ్మ ముహూర్త కాలములో రావణ బ్రహ్మ సీత ఎదుటకు వచ్చి, ఇంకా 2 నెలల సమయమే ఉన్నది, రాముడు రాడు, నన్ను వివాహం చేసుకోపోయినట్లయితే నీకు తప్పకుండా రాక్షస మాంసం అయిపోతావు అని ఆమెకు పరిపరి బెదలుగా బెదిరించగా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా సీతాదేవి నిశ్చల మనస్కరాలై ఉండడం గమనిస్తాడు ఎవరు అంటే హనుమ. సో రావణ బ్రహ్మ వెళ్ళిపోయిన కొంత సమయానికి ఆ యొక్క చెట్టుపై నుండి హనుమ అనే వ్యక్తి రఘువంశములో ముఖ్యముగా దశరథుని యొక్క ఆత్మ కథ, అదేవిధముగా రాముని యొక్క కథ సారాంశం అంతా చెప్పి ఆమె ఎదుట నిలబడడం జరుగుతుంది. ఎవరిని అనగా నేను వానర వీరుణ్ణి హనుమంతుడిని, శ్రీరాముని యొక్క దూతగా రావడం జరిగినది అమ్మ అని శ్రీరాముడి ఇచ్చినటువంటి ముద్రికను చూపించి శ్రీరాముని యొక్క గొప్పతనం చెప్పి మరికొద్ది రోజుల్లో శ్రీరాముడు వస్తాడు, భయపడొద్దు అని చెప్తాడు. ఈ సందర్భంలో ఇంత దూరం వచ్చాను కాబట్టి శత్రువు యొక్క శక్తి ఏమిటో చూద్దామని అశోకవనాన్ని నాశనం చేస్తాడు హనుమ. ఆ సందర్భంలో ఈ యొక్క అశోకవనమునికి రక్షణగా ఉన్నటువంటి రక్షకులు రావణునికి చెప్పగా రావణ బ్రహ్మ ముందుగా తన పుత్రుడైనటువంటి అక్షయ కుమారుని పంపిస్తాడు. వచ్చినటువంటి అక్షయ కుమారుణ్ణి స్వర్గానికి పంపిస్తాడు హనుమ. తరువాత చాలామంది వీరులు వస్తారు, వారందరినీ కూడా కొట్టి స్వర్గానికి పంపిస్తాడు హనుమ. చివరగా ఇంద్రజిత్తు లేదా మేఘనాథుడు అనేవాడు రాగా మేఘనాథుడు బ్రహ్మశిరోకాస్త్రం లేదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా బ్రహ్మపై ఉన్నటువంటి భక్తి వలన ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబట్టినట్లుగా నటించి రావణు యొక్క సభా మండపానికి వెళ్తాడు. వెళ్ళి రావణుడితో ఎందుకు గొడవ నీకు రాముడితో, రాముడనేవాడు శ్రీ మహావిష్ణువు, అతనితో నీకు పోరు వలదు, దానివల్ల లంకానాశనమే తప్ప నీకు ఎటువంటి ఉపయోగము లేదు రావణ, సీతను అప్పజెప్పి శరణవేడు, నీకు రాముడు రక్షిస్తాడని చెప్పగా రావణ బ్రహ్మ ఒప్పుకోడు, వాడు మానవుడు, నన్నేం చేస్తాడులే అని చెప్పేసి ఆ సందర్భంలో ఈ యొక్క హనుమ యొక్క తోకకి అగ్గిపెట్టి పంపించాలని చెప్పగా ఆ సందర్భంలో అదే అదునుగా చూసుకొని లంకనంతటిని తగలెట్టేస్తాడు ఎవరంటే హనుమ. తిరుగు ప్రయాణంలో సీతాదేవికి నమస్కరిస్తూ అమ్మ ఇదిగో వెళ్తున్నాను, తక్షణమే రాముడు అదే విధముగా వానరులంతా కలిసి వచ్చి రావణ బ్రహ్మను ఓడిస్తారు, నిన్ను తీసుకువెళ్తారమ్మ, నన్ను నమ్ము అనుకొని మనోవేగముతో ప్రయాణిస్తాడు ఎవరు అంటే మన యొక్క హనుమ. సో ఆ యొక్క సముద్ర తీరములో మహేంద్రగిరి పర్వత పాదాలపై ఉన్నటువంటి వానర వీరులను చూస్తూనే తాత నేను చూశాను, సీతాదేవి లంకలోనే ఉంది అంటూ ఆ జాంబవంత అంగది వీరులంతా కలుసుకొని వారందరి సమేతముగా కిష్కింధకాండకు వచ్చి ఆ యొక్క రాముడికి చెప్తాడు, సీతాదేవి లంకలోనే ఉంది, చాలా వైరాగ్యంతో ఉంది, నీ రాక కోసం వేచి ఉంది రామచంద్ర అని చెప్పగా అక్కడ మొదలుతోంది యుద్ధకాండ అనేది. సో అది మనం నెక్స్ట్ సెషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. మరి యొక్క సుందరాకాండలో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ ప్రజెంట్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2 కేవలం 1500 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో మనకు అందించడం జరుగుతుంది అండి. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ బిట్స్ అండ్ అదే విధముగా పేపర్ 2కి సంబంధించి 15 గ్రాండ్ టెస్ట్లు అనేవి మనకు రెడీగా ఉన్నాయి. మన యాప్లో ఒకసారి మీరు పరిశీలించవచ్చు.
సో అదేవిధంగా మనం గమనించినట్లయితే మన పిఆర్ అకాడమీ యాప్ నందు లేటెస్ట్ వీడియో క్లాసులు ఉన్నాయండి. అదేవిధంగా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ బిట్ బ్యాంక్ అందించడం జరుగుతూ ఉంది. కేవలం పేపర్ 2 కావాలనుకుంటే కేవలం 999కి మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంది సార్. ఒకసారి గమనిస్తే హనుమంతుడి నీడను పట్టి లాగి అతనిని మింగడానికి చూసినటువంటి రాక్షసి పేరు ఏమిటి అంటున్నాడండి. ఛాయా రాక్షసులు అంటాం వీరిని. వీరి ప్రధానముగా సురస, తాటక, సింహిక, త్రిజట. సరే, ఇక్కడ సురస అనేది దేవతల ఆజ్ఞానుసారం వచ్చినటువంటి రాక్షసి. తాటకని శ్రీరాముడు ఎప్పుడో చంపేశాడు. త్రిజట ఎవరంటే విభీషణుని యొక్క కుమార్తె అండి. ఈమె సీత సంరక్షణలో భాగంగా ఉంటుంది. సుందరాకాండలో భాగముగా త్రిజట ఒక కలగంటుంది. ఆ కలలో ఏముంటుందంటే తెల్లని ఏనుగుపై రామలక్ష్మణులు వస్తారు. రావణ లంకని కాల్చివేసి రావణ్ణి సంహరించి సీతాదేవిని తీసుకువెళ్ళిపోతారనే స్వప్నాన్ని కానది ఎవరంటే త్రిజట అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఛాయా రాక్షసి ఎవరంటే సింహిక. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అశోకవనములో సీతాదేవి ఏ చెట్టు కింద కూర్చొని దుఃఖిస్తూ కాలం గడిపింది అంటే అశోకవనంలో ఉందంటున్నాడు. మనకి ఏ చెట్టు అడిగాడు? పలాస వృక్షమా, సిన్సుపా వృక్షమా, నగ్రద వృక్షమా, పారిజాత వృక్షమా? ఇది మనకు గమనించినట్లయితే పారిజాత వృక్షం అనేది భాగవతంలో వస్తుందండి. పారిజాత అపహరణము అనే అంశంలో చూస్తాం. ఇది శ్రీకృష్ణుడు సత్యభామ ఇంద్రుడికి మధ్య జరిగిన సంఘటన. పలాస వృక్షము ఇది జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటుంది. ప్లాసీ యుద్ధం జరిగే ప్రాంతం ఇక్కడ. సో ఇక్కడ మనకు అడిగింది ఎక్కడంటే అశోకవనం అన్నాడు. సో అశోకవనంలో సిన్సుపా వృక్షం కింద ఉంటుంది ఎవరు అంటే సీతాదేవి, వడలిన చంద్రబింబం వలె. నెక్స్ట్ మనం గమనిస్తే రావణుడి నాశనాన్ని మరియు శ్రీరాముడి విజయాన్ని ముందుగానే కలగన్న ధార్మిక రాక్షసి ఎవరు అంటున్నాడు? శూర్పణఖ, త్రిజట, మండోదరి, సులక్షణ. సరే, ఇక్కడ గమనించాలి. శూర్పణఖ వలనే వచ్చింది ఇదంతా కూడా. ఈమె శ్రీరాముడిపై మోహించడం, లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేయడంతో ప్రారంభమవుతుంది. మండోదరి రావణు యొక్క భార్య, పతివ్రతల్లో ఒక ఆమె. సో ఇక్కడ యొక్క ప్రధానముగా కలగన్నది ఎవరంటే త్రిజట, విభీషణుని యొక్క కుమార్తె. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మధువనానికి రక్షకుడుగా ఉన్న సుగ్రీవుని మేనమామ ఎవరు అంటున్నాడండి. సో ఇక్కడ మధువనానికి రక్షకుడిగా దధీముఖుడు, జాంబవంతుడు, అంగదుడు, మైంధుడు. సరే, మైంధుడు, ద్విధుడు అనబడేవారు వానర వీరులో ఉన్నారు. వీరు అశ్విని దేవతల యొక్క వరప్రభావంలో పుట్టారండి. అంగదుడు అనేవాడు వాలి యొక్క పుత్రుడు. జాంబవంతుడు అనేవాడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు. బ్రహ్మ ఆవలించినప్పుడు ఆవలి నుండి పుట్టినవాడు అంటారనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో దధీముఖుడు. మేనమామ అన్నాడు. సుగ్రీవుని మామ అంటే సుసేనుడు, మేనమామ అన్నాడు కాదు దధీముఖుడు. దధీచుడు వేరు, దధీముఖుడు వేరండి. దధీచుడు అనేవాడు దేవతలకు ఆయుధాలుగా ముఖ్యముగా ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని తయారు చేయడానికి తన వెన్నెముకి ఇచ్చినవాడు దధీచి. దధీముఖుడు మధువనానికి ఇతను ఒక వానర వీరుడు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హనుమంతుడు సముద్ర లంఘనం చేసినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన పర్వతం ఏది అంటున్నాడు? హరిష్ట పర్వతం, త్రికూట పర్వతం, మైనాక పర్వతం, కైలాస పర్వతం. ఉత్తరాన ఉన్నది కైలాస పర్వతం, పడమరన ఉన్నది త్రికూట పర్వతం. సో ఇక్కడ ఈ ఆతిథ్యం ఇచ్చింది ఏది అంటే మైనాకుడు సముద్ర గర్భంలో ఉంటాడనమాట. ఓకేనండి, ఆప్షన్ సి. టీజీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ పేపర్ 1 అండ్ పేపర్ 2కి కేవలం 1500 రూపాయలకి అందిస్తుందండి, గమనించగలరు. సో మరిన్ని వీడియోస్ కోసం పిఆర్ అకాడమీ చూస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.